క్యూనే న్యూస్కు స్వాగతం. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని పురపాలక సంఘంలో మున్సిపల్ సిబ్బందికి హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది అందరూ తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ఏ విధమైన వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రతను పాటిస్తూ పట్టణాన్ని పరిశుద్ధంగా ఉంచే మున్సిపల్ సిబ్బంది ఎటువంటి వ్యాధులు రాకుండా ముందస్తుగా ఈ హెల్త్ క్యాంపు నిర్వహించబడుతోందని అధికారులు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్ మరియు వైస్ చైర్మన్ మున్నుభాయ్, అలాగే కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ కమిషనర్ రాజు మరియు వైద్య సిబ్బంది తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు డబ్బాలు ఏ డబ్బాలు మనగానే వాళ్ళు ఇమీడియట్గా మనం పూజ లెవెల్ పెట్టుకున్నామని చెప్పేసి మనకు చెప్పారు. చాలా సంతోషం. అలాగే మన వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించుకోవడం అనేది కర్తవ్యం కూడా కాబట్టి కూడా ఉండాలి. మున్సిపాలిటీ భద్రతలో కూడా మనం చూసాము. వీళ్ళందరూ కూడా ఉంది రాకపోయినప్పటికీ మనకు తప్పదు, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సింది. ఎవరైనా మనము రాకుండా నడుస్తుంది కానీ మాకు కాదు లేదని చెప్పేసి కూడా కనీస బాధ్యత అది. కాబట్టి మనందరినీ కూడా ఆ విధంగా కాపాడుకోవడం అనేది మా అందరి యొక్క బాధ్యత. కాబట్టి అందరికీ ఈరోజు విధానాలు ఏదో వాదన అయితే మనం విధానం మాటలే మాట్లాడు పనిచేయమని ఆరోగ్యంగా వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ జీనన్న గారికి, మళ్ళా మన వైస్ చైర్మన్ షేక్ మున్నా గారికి, కమిషనర్ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన లేబర్లు అందరికీ నమస్కారం. ఇవాళ ఈ హెల్త్ క్యాంప్ అనేది మీకోసం. ఎందుకంటే మీరు బాగుంటేనే మా ఆర్మూర్ బాగుంటుంది. ఎందుకంటే ఆర్మూర్లో చెత్త అనేది ఏదైనా మొత్తం క్లియర్ ఉంటేనే మేము ఉన్న వాళ్ళం కూడా బాగుంటాం. ఇప్పుడు మీరు చేయకపోతే మేము కూడా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిందే. ఇవాళ మీకు హెల్త్ క్యాంప్ పెట్టే అవసరం ఏమొచ్చిందంటే మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. కాబట్టి ఈ హెల్త్ క్యాంప్ ఇవాళ నిర్వహించడం బాగా సంతోషకరం. మీకు మంచిగా చూసుకోవాలని బాధ్యత మా మున్సిపాలిటీది, మా కమిషనర్, వైస్ చైర్మన్, మేము కౌన్సిలర్లం అందరు ఒకటే ఆశిస్తున్నాం. మీరు సంతోషంగా ఉండి, మీ హెల్త్ బాగా ఉండి, మీరు మాకు మంచి వర్క్ చేస్తే మా ఆర్మూర్ బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ గారికి, మన కమిషనర్ గారికి, గౌరవ కౌన్సిలర్ రాము గారికి, అదేవిధంగా జైర్ భాయ్ గారికి, హెల్త్ డిపార్ట్మెంట్ మేడం,
శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మేనేజర్ గారు, మనం ఈరోజు మన మున్సిపల్ సిబ్బందికి హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటేనే మున్సిపాలిటీ మంచిగా ఉంటుంది. మున్సిపల్ నడుస్తుందంటేనే ఈ వర్కర్లతో, కాబట్టి ఆర్మూర్ కూడా నీట్గా ఉందంటేనే మీతోని మీరు ఆరోగ్యంగా ఉండాలనేది మా నిర్ణయం, మా కోరిక. కాబట్టి అది దృష్టిలో పెట్టుకునే ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాం. మీరు కూడా అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలా, మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలా. మంది ఇళ్ళల్లో ఎట్లయితే మీరు క్లీన్ అండ్ గ్రీన్ రోడ్ల మీద ఎట్లా చేస్తారో మీ ఇంటి దగ్గర కూడా అట్లనే ఉంచుకుంటే రోగాలు సగం మీకు నివారణ అవుతుంది. అదేవిధంగా మీరు డ్రైనేజ్ తీసినప్పుడు కూడా మీరు అందరూ మాస్కులు పెట్టుకోవాలా. మీరు మాస్కులు పెట్టుకోలేరు, దానివల్ల కూడా మీకు రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు ఏమైనా వస్తువులు లేకపోతే కూడా మన మున్సిపల్ నుంచి ప్రతిదీ కొనియడానికి రెడీ ఉన్నాం. మన డ్రెస్సులు ఇచ్చినాం, ఆఫ్రాన్లు ఇచ్చినాం. అదేవిధంగా మీకు ఏ లేడీస్కి కూడా చీరలు ఇచ్చినాం. మన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా డ్రెస్సులు ఇచ్చినాం. ఒక ఎంసీఏ అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి మన మున్సిపాలిటీ ప్రతి వాళ్ళకు కూడా డ్రెస్సు ఉండే విధంగా మనం నిర్ణయం తీసుకున్నాం. ఆ డ్రెస్సులు లేని వ్యక్తులకు కూడా ఆబ్సెంట్ ఇద్దామని మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదే దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మీకు కూడా డ్రెస్సులు అనేటివి ఉంటే కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. మిమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకోవడం కానీ ఏదైనా ఇబ్బంది అయితే కూడా అరే మున్సిపల్ అనే దాని మీద వాళ్ళు వదిలేస్తారు. కాబట్టి మీరు కూడా దాన్ని మెయింటైన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కంపల్సరీ డ్రైనేజీ తీసే వ్యక్తులు మాస్క్ పెట్టుకోర్రి. మాస్కులు కావాల్సిన ఏమేమి కావాలన్నా మా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ గారికి చెప్పి మీకు ఇప్పించేస్తాం. కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు చూడండి, మన పక్కకే కూర్చున్నారు, వాళ్ళు పెట్టుకునే కూర్చున్నారు. అది ఆరోగ్యం మీకే మంచిగా ఉంటుంది నేను చెప్పేది, అర్థమైంది కదమ్మా. అదేవిధంగా ఇట్లాంటి క్యాంపులు రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి నిర్వహించాల్సిందిగా మా కమిషనర్ గారిని కూడా నేను కోరుతున్నా. ఎందుకంటే ఇటువంటి క్యాంపులు చాలా అవసరం సార్ మున్సిపల్ సిబ్బందికి. ఎందుకంటే వాళ్ళు ఉండేదే చెత్త చెదారంలో ఉంటారు. కాబట్టి మీరు కొద్దిగా నిర్ణయం తీసుకొని ఒక 6 నెలలకు ఒకసారి కండక్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కమిషనర్ గారు దృష్టికి తీసుకొచ్చి రెగ్యులర్గా వర్క్ చేయండి. ఆబ్సెంట్లు తక్కువ ఉండేటట్టు చూసుకోండి. మున్సిపాలిటీని మనం అందరం కలిసి చేస్తేనే ఈ మున్సిపాలిటీ అనేది మీ అందరిది, ఒక్కరిదో ఇద్దరిదో అనేది కాదు, అందరిది. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.